భోజిరెడ్డి కాకా నమస్కారం. కాకా నిన్న నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఏదో పిసపిస మాట్లాడుతున్నావు కాకా. ఈ ఆదిలాబాద్కి వచ్చినటువంటి ఆ పాలతో కలిసిన వాళ్ళు అందరూ పాగలైపోతున్నారు. ఆఖరికి నువ్వు కూడా పాగలైపోయినావు కాకా. నువ్వు వయసులో పెద్దోనివి, ఇట్లా అనడానికి బాధగా ఉన్నది కానీ నీకు అంటున్నా. నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నువ్వు సోయిల్ది మాట్లాడినావు కాకా, సోయి లేకుండా మాట్లాడినావా? నిన్న నువ్వు ఏమన్నావు కాకా, గత మున్సిపల్ ఎలక్షన్స్ నుంచి ఆదిలాబాద్లో 30 ఏళ్ళ నుంచి పాయల్ శంకర్ జోగురామన్న ఇద్దరు కలిసి కుమ్ముకు రాజకీయాలు చేస్తుందని చెప్పేసి ఒక చిల్లరమైనటువంటి విషయాలు. అసలు నువ్వు ఇన్ని రోజుల నుంచి రామన్న సార్తో కలిసి రాజకీయం చేసినావు, చిల్లరమైనటువంటి ఆరోపణలు చేస్తున్నావు కాక. నిజమేందో నీ మనసుకు తెలుసు కాక. అసలు ఈ అవిశ్వాసం ఎట్లా జరిగిందో నీకు తెలుసా కాక? మీ కంది శ్రీనివాసరెడ్డిని అడుగు చెప్తాడు. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది, దానికోసం ప్రయత్నం చేసింది మీ కాంగ్రెస్ కౌన్సిలర్ కాక. జైర్ రంజానీని, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి జైర్ రంజానీని కాంగ్రెస్కు మీ కంది శ్రీనివాసరెడ్డి తీసుకొచ్చిన తర్వాత మీ కాంగ్రెస్ కౌన్సిలర్లే అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలకాలని ఉన్నోళ్ళందరి దగ్గరికి తిరిగిండ్రు. అందులో భాగంగా వెళ్ళినప్పుడు టీఆర్ఎస్ పార్టీ అతనికి మద్దతు, ఆ కౌన్సిలర్లకు మీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు పెట్టినటువంటి తీర్మానానికి మద్దతు పలికిండ్రు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రవేశపెట్టిండ్రు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మద్దతు పలికిండ్రు. అయితే మాకున్నది ఏంటంటే జైర్ రంజాన్ అనేటువంటి ఒక హత్యా రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి, ఒక భూ కబ్జాదారు, ఒక మట్కా వ్యాపారాలు చేస్తున్నటువంటి, ఒక గుట్కా వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఆదిలాబాద్ మున్సిపాలిటీని అడ్డాగా చేసుకొని ఆయన పాల్పడనటువంటి అరాచకం లేదు, ఆయన చేయనటువంటి రాజకీయం లేదు. ఎన్నో ప్రభుత్వ భూములకు అసెస్మెంట్ నంబర్లు వేసుకుంటా ఆయన ఏదైతే కబ్జా రాజకీయాలు చేస్తున్నాడో దాన్ని మా బీజేపీ కౌన్సిలర్లు అనేక సందర్భాల్లో ఆయన చేస్తున్నటువంటి రాజకీయాలను లేవనెత్తడం జరిగింది. అందులో భాగంగా గతంలో మా గండత్ మహేందర్ అతనితో అనేక సందర్భాల్లో గొడవపడడం కూడా జరిగింది. మేము కాంగ్రెస్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం మీద, టీఆర్ఎస్ వాళ్ళు బలపరిచినటువంటి అవిశ్వాస తీర్మానం మీద పార్టీలకు అతీతంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు అందరూ కలిసి అతన్ని దించాలనేటువంటి దాంతో చేస్తున్నటువంటి ఒక మంచి నిర్ణయానికి స్వాగతించడానికి మా కౌన్సిలర్లు అందరూ జైర్ రంజానీని తీయడానికి చేసింది. కానీ అతను టీఆర్ఎస్ కౌన్సిలరా, కాంగ్రెస్లో ఉన్నటువంటి కౌన్సిలరా అని మేము చూడలే కాక. ఇంకోటి కాక, నువ్వు ఆరోపిస్తున్నట్టు నేను ఇవాళ చెప్తున్నా, నేను ఆరోపణ కాదు పక్కా నిజం చెప్తున్నా. నీ ఇసుక దందాన్ని కాపాడుకోవడానికి గత 15 ఏళ్ళ నుంచి నువ్వు చేస్తున్నటువంటి నీ ఇసుక వ్యాపారాన్ని కాపాడుకోవడానికి మొన్నటిదాకా నువ్వు జోగురామన్న సంఖలు ఉంటివి, ఇవాళ పోయి కంది శ్రీనివాసరెడ్డి సంఖలు చేరినవు. దీనికి నువ్వు ఇవాళ జోగురామన్నకు సంబంధించిన వ్యాపారాలని కంది శ్రీనివాసరెడ్డి దగ్గర చేరి నువ్వు వాళ్ళిద్దరి మధ్యలో సయోధ్య గురుస్తున్నావు. నువ్వు ఒక బ్రోకర్ పాత్ర వహిస్తున్నావు కాక. నీకు సంబంధించినటువంటి ఆ ఏజెంటే జైర్ రంజాన్ని తీసుకుపోయి నువ్వు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కల్పించినావు. అందరికంటే ముందు పార్టీ ఫిరాయించింది నీవు కాక. సోయి తెచ్చుకొని మాట్లాడు. నీకు 50 ఏళ్ళు వచ్చినాయి, రాజకీయాలు విలువలతో చేయాలి కాక. నిన్ను చూసి ఆదర్శంగా నలుగురు యువకులు రాజకీయాల్లోకి రావాలి కాక. నువ్వు ఇవాళ పార్టీ మారి ఆ కంది శ్రీనివాసరెడ్డి పిసో నెంబర్ తిరిగి నువ్వు కూడా పిస రాజకీయాలు చేస్తే కాక ఆదిలాబాద్ ప్రజలంతా నవ్వుతున్నారు. నిన్నటి నీ ప్రెస్ మీట్ని ఒకసారి చూసుకో. దాన్ని అసలు నిజమా కాదా అనేటువంటి విషయం మీద నువ్వు మాట్లాడకపోతే కాక నీ ఇసుక దందాకు సంబంధించినవి నువ్వు జైర్ రంజానితోని ఏదైతే అతను చేసినటువంటి అక్రమ భూదందాలలో నువ్వు పాలు తీసుకొని కంది శ్రీనివాసరెడ్డికి నువ్వు ఏవైతే పాలు అందిస్తున్నావో, ఏదైతే వాటా అందిస్తున్నావో, రామన్న సార్ కూడా ఇంతకుముందు ఏమేం చేసినావు అన్నింటినీ బయటకు తీస్తాం కాక, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాం.